మెగా డిఎస్సి మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉద్యమాల పేరుతో అరాచకం సృష్టించాలనేటువంటి ప్లాన్ చేస్తున్న వైఎస్ఆర్సీపీకి షాక్ ఇచ్చారని చెప్పాలి. ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటే కాదు, టీచర్స్. ఇక్కడ లేనిది ఉన్నట్టుగా, జరగంది జరిగినట్టుగా చూపిస్తే తాట తీస్తామని చెప్పి కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా ఒక్కొక్కరికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. టీచర్లు మేమెంతో కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సంపాదిస్తే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తాట తీస్తామని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కలిపి కొండారెడ్డి బురుజు మొత్తం ఎలా ఆక్రమించారంటే అలా ఆక్రమించారు. మీరు మీ రాజకీయాలు చేత కాకపోతే మీరు ఇంట్లో కూర్చోండి, మీకు వేరే ఇష్యూస్ లేకపోతే వేరే ఇంకొక ఏదైనా ఎక్కడన్నా దొరుకుద్దేమో అని కోడిగుడ్డు మీద ఏకలు పీకేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని ఇప్పటి వరకు నిరుద్యోగులుగా ఉండి ఎంతో కష్టపడి మెగా డిఎస్సి వచ్చిన తర్వాత దాని నుంచి ఎంతో కొంత ఉద్యోగాలు సంపాదించుకున్న మా మీదకు వస్తే మాత్రం అస్సలు కుదరదు అని చెప్పి కొండారెడ్డి బురుజు సాక్షిగానే ఒక సంకేతాన్ని పంపించారు. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారిని టార్గెట్ చేసుకుని ఏదో జంజీ పేరుతో కొంతమందిని, అక్కడ జంజీ అనేవాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా కనిపించడమే కష్టమైపోతుంది పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. జంజీ పేరుతో వాళ్ళు గడ్డాలు మీసాలు వేసుకుని తెల్లగడ్డాలు వచ్చేసినటువంటి వ్యక్తుల్ని, వాళ్ళ నాయకుల్ని కూర్చోబెట్టి మాట్లాడిపించేటువంటి పరిస్థితికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీలో జరిగినటువంటి ఆ ప్రొటెస్ట్ని ఏమంటారు ఎగ్జాంపుల్గా తీసేసుకుని ఇక్కడ కూడా నారా లోకేష్ గారిని రాజీనామా చేయించేద్దాం అనేటువంటి ఒక ప్రోపకాండ ఏదైతే ప్లాన్ చేసిందో ప్రతిరోజు బెడిసి కొడతానే ఉంది. ఈరోజు ఇంకాస్త మామూలుగా కొట్టడం కాదు, లాగి చెప్పాలంటే రోజా గారి భాషలో చెప్పాలంటే లేపి కొట్టారనమాట. ఆ లేపి కొట్టేటప్పటికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం చేయాలో తెలియట్లా, ఏ సమస్య వెతుక్కోవాలో అర్థం కావట్లా. ఏ సమస్య పెట్టుకున్నా, ఏ సమస్య పట్టుకున్నా మొత్తం సంకనాగిపోతుంది. మనకు అసలు ఎటువంటి సమస్య దొరకట్లేదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద వెళ్దాము అనంటే అలాంటి పరిస్థితికి వచ్చింది. అందుకనే ఎంతసేపు శవాలు వీటి మీద వాళ్ళ రాజకీయ ప్రయాణం కొనసాగుతూ ఉంది. సో ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మెగా డిఎస్సి అనే దాని మీద అక్కడ ఏదో అవకతవకలు జరిగిపోయాయని, అక్కడ ఏదో ఇది జరిగిపోయిందని ఒక్కటంటే ఒక్క ఎవిడెన్స్ కూడా లేకుండా, అంటే వీళ్ళకి నార్మల్గానే ఆ అరికాల్లో ఉంటుందా మోకాల్లో ఉండి సత్తదో తెలియదుగా, ఎంతసేపు సోది గాలి మాటలు గాలి వార్తలు తీసుకొచ్చి ప్రచారం చేసుకోవటమే తప్ప నిజం మాట్లాడేటువంటి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర ఉండి సాగదు. ఏదిరా బాబు మెగా డిఎస్సిలో అవకతవకలు అన్నారు కదా, ఒక కోర్టులో పిల్లేయండి అంటే ఏరు, వేసినా కానీ దాంట్లో సాక్ష్యాలు ఉన్నాయంటే ఉండవు. ఆ కేసులకు సంబంధించి కనీసం ఒకటైనా బయటకు తీసుకొచ్చి ఇదిగో ఇలా జరిగింది, ఇదిగో ఇలా పలానా వాళ్ళకి ఇలా రాంగ్గా వెళ్ళింది, ఉద్యోగం వచ్చింది అని ఏమన్నా చెప్తారంటే అది ఉండదు. మొత్తం సొల్లు, మొత్తం గాలి వార్తలు, గాలి న్యూసే తప్ప ఇంకొకటి ఉండదనే చెప్పాలి. మరి దాని మీద మళ్ళీ ఆ గాలి వార్తలు, ఆ గాలి న్యూస్ కోసం వీళ్ళు వచ్చి గాలి ధర్నాలు, గాలి రాస్తారోకలు లాంటివి ప్లాన్ చేసి గాలిలో కలిసిపోయేటువంటి ప్రయత్నమే వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కార్యక్రమంగా చెప్పాలి. మెగా డిఎస్సిలో అవకతవకలు అనేది 100కి 100% గాలి వార్తనే. ఆ గాలి వార్తను పట్టుకుని గాలి ఉద్యమాలు చేస్తే ఇలాగే తరిమేసేటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దేని మీద స్పందించాలో, దేని మీద స్పందించకూడదు, దేని మీద ప్రజలకు అండగా నిలబడాలో, ఎవరో ఒకళ్ళు మా ఊరికి ఇళ్ళు కొట్టేశారయ్యా, దీని మీద కొంచెం మీరు మాట్లాడండి అయ్యా అంటే 3 ఏళ్ల తర్వాత వచ్చేస్తా అని చెప్పడం కాదు, అక్కడ కూర్చుని వెంటనే వాళ్ళ కోసం మాట్లాడి వీళ్ళకి న్యాయం చేసే వరకు కుదరదని చెప్పడం చూసారా, అలాంటి వాటి మీద వెళ్ళండి. లేనివి ఉన్నాయి లేనట్టుగా చెప్పడం కాదు. అక్కడ ఏదైనా సమస్య ఉంటే దాని మీద నిలబడతామని చెప్పి ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నం, అంటే ప్రతిపక్ష పాత్ర అడుక్కునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ అడుక్కోవడంలో కూడా కొంచెం నిజాయితీని ప్రదర్శిస్తే బాగుంటుంది అనేది చాలామంది ఆలోచన.